ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఉన్న మెయిన్ వాటర్ లైన్స్ 6.6 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 125.5 కిలోమీటర్స్ ఉన్నాయి. ట్యాప్ కనెక్షన్స్ మొత్తం 13,839 ఈరోజు ఎమ్మిగనూరులో ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఇస్తున్నది వాటర్ సప్లై 10.45 MLD మాత్రమే. అంటే స్టాండర్డ్గా 135 LPCD ఇవ్వాల్సి ఉంటే ఈరోజు ఎమ్మిగనూరు కేవలం 100.28 LPCD మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే 3.62 MLD వాటర్ ఈరోజు ఎమ్మిగనూరుకి డెఫిసిట్గా ఉంది. అయితే ప్రస్తుతం వాటర్ని తుంగభద్ర డ్యాము లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకొని పడుతుంది. అయితే ఈ కెనాల్ ఏప్రిల్ 1 నుంచి 31 జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్లో. అయితే ఆ సమయంలో మొదటి 40 రోజులు అంటే 1 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన 526 ml కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళా 87 ml కలిగిన ఎమ్మిగనూరు SSR ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా 80 రోజులు ముందుగా నింపబడిన పునికనుమ రిజర్వాయర్ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్గా సిటీకి సప్లై చేయబడుతుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికి 2033 పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయబడింది అధ్యక్ష. దీని ద్వారా 18.93 MLD వాటర్ని మనం సిటీకి సప్లై చేయగలం. అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే 10.5C ఇస్తున్నాం అది ప్లస్ ఇది తీసుకుంటే 2039 వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష. అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా 2007లో హట్కో లోన్లో ఒక SS ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగనూరు విలేజ్ నుంచి 19.68 ఎకరాలని, అదేవిధంగా గుడికల్లు విలేజ్ నుంచి 76.25 ఎకరాలని, మొత్తం 95.8 ఎకరాలని సేకరించారు. అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష, ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారు దానికి. అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్టు జరుగుతుందో దానికి ఇంతవరకు 6,09,00,000 ఖర్చు పెట్టారు. అయితే ఆ ప్రాజెక్టు వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ని టేకప్ చేశారో దానికి అనుకున్న సమయానికి అనుకున్నంత వేగవంతంగా చేయలేదు. అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను, 2019 ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్కి వాటర్ ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయటానికి 5,350 కోట్లతో 2019 ఫిబ్రవరి యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 70% ఆ బ్యాంకులో ద్వారా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 30% పెట్టాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టినందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష. అయితే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మొన్న జూలైకి టైం అయిపోయింది, ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు. వాళ్ళు 4 సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్టుని వేగవంతం చేసి యాక్చువల్గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సరఫరా అవుతున్నాయో ఆ ప్రాజెక్టు ద్వారా ఆ వాటర్ ఏదైతే సరఫరా లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. సప్లిమెంటరీ వారిని అడిగినటువంటి ప్రశ్నకు చెప్పిన దాంట్లో ఒకటి సూటిగా ఒకటే అధ్యక్ష, ఏఏబి అనేది మనం వారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ పైప్ లైన్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో దాదాపు 5 ఏళ్ల నుంచి అక్కడే ఉండి ఆ పని పురోగతిలో ఉందని చెప్తున్నారు అధ్యక్ష. అది ఆగిందంటున్నారు. మరి ఇప్పుడు ఎప్పుడు మొదలు పెడతారనేది 5,400 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత ఇది మళ్ళీ కొత్త SSR కింద పెడతారా?
లేకపోతే దాన్నే కొనసాగిస్తారనేది తమ ద్వారా మంత్రులను అడుగుతున్న అధ్యక్ష, దాన్ని తెలపవలసిన కోరుతున్నారు అధ్యక్ష. అన్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఈ వాటర్ వర్క్స్ అన్నింటినీ యాక్చువల్గా స్టడీ చేయమని అధికారులు చూస్తున్నారు అధ్యక్ష. దాని మీద త్వరలోనే మరొక 15 రోజుల్లో నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 33 రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష,